హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సంవిదాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. ఇవాళ సంవిదాకి కూచిపూడి డ్యాన్స్ అప్పుడు జడ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ జడ వేసేటప్పుడు చెవుల పైనుంచి 2 సైడ్స్ హెయిర్ తీసుకోండి. చెవుల పైనుంచి తీసుకుంటే జడ పైకి వస్తుంది. చాలా టైట్గా వేయాలండి, అప్పుడే మనకి జడ ఊడిపోదు. ఇలా మనం పైనుంచి తీసుకున్న హెయిర్ని జడ వేసేసి కింద రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. ఎంత లెంత్ ఉందా అని సంబంధమే లేదండి, మీది చిన్న హెయిర్ అయినా ఈజీగా జడ వేసేయచ్చు. ఇలాంటి బన్ సెట్ మనం తీసుకోవాలి. ఈ బన్స్ తీసుకొని ఈ బన్స్ లోపల నుంచి మన జడ, ఇందాక వేసిన జడని బయటికి తీయాలి. చూస్తున్నారా వీడియోలో ఎలా తీస్తున్నాను? అలా తీసి ఏం లేదండి, దాని పైన సెట్టింగ్ అవన్నీ అదేంటి అలా లెగుస్తుంది, ఈ డౌట్స్ ఏం అవసరం లేదు. దాన్ని మనం తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ దాన్ని అలా ఉంచేసి కింద హెయిర్ మొత్తం తీసుకొని చక్కగా దాన్ని జడేసేసేయటమే. మీరు అనుకోవచ్చు, హెడ్ బాత్ హెయిర్ లేదు, చిక్కుబడిపోయింది, ఆయిలీ హెయిర్, ఇవేం పర్వాలేదండి. మనం ఫుల్గా రెడీ చేస్తే అది అసలు మ్యాటరే కాదు. ఇంకా ఆయిలీ హెయిర్ అయితే మీకు టక్టక్గా జడ వేసేయచ్చు. సో అలా మొత్తం తీసారా, ఆ జడలోంచి కింద హెయిర్ మొత్తం ముడివేసేసి ఇలా కంప్లీట్ జడ వేసేసి లాస్ట్లో చాలా తక్కువ వదిలేయాలండి. ఎందుకంటే మనం డాన్స్ జడ పెడతాం కదా, పెట్టేటప్పుడు కింద ఎక్కువ వదిలితే అస్సలు బాగోదు. సో ఇలా నేను చూడండి లాస్ట్లో చాలా తక్కువ వదిలేసాను. ఇలా మీరు ఎంత టైట్గా వేసుకుంటే అంత స్ట్రాంగ్గా హెయిర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం జడ అలా వేసేసాం, చూసారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైనుంచి పెట్టి కింద అలా వేసాను అనమాట రబ్బర్ బ్యాండ్. ఎలా ఉందంటారు? ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఈ బన్స్ మనం ఫిక్స్ అవ్వడానికి యూపిన్స్ పెట్టాలి. యూపిన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలండి, పిల్లలకి గుచ్చుకోకుండా. ఒక పిన్ బన్లోకి వెళ్ళాలి, ఒక పిన్ హెయిర్లోకి వెళ్ళాలి. ఎక్కువ కూడా పెట్టక్కర్లేదండి. నేను చూడండి కింద బన్కి ఎన్ని పెట్టాను, 1, 2 పెట్టాను అంతే. కిందది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పైనది సెట్ చేయడానికి ఇంకొన్ని పెడితే సరిపోతుంది. పైది కూడా అంతే అండి, ఒక సైడు హెయిర్లోకి వెళ్ళి ఒక సైడ్ బన్లోకి వెళ్ళిపోతే మనకి ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇటువైపు ఒక పిన్ పెట్టాను, అలాగే ఇటువైపు కూడా ఇంకో పిన్ పెట్టాను. అంతే అండి, మనకి ఇంకా బన్ అసలు కదలను కూడా కదలదు. ఎంత మంచిగా ఉంటుందంటే మీకు అసలు వాళ్ళు 5 అవర్స్ 6 అవర్స్ కూడా జడ ఊడకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసారా, నీట్గా జడ వేసేసాము, బన్ లోపల నుంచి ఆ జడ తీసాము, లాంగ్ హెయిర్ కింద జడ వేసేసి పిన్స్ కూడా పెట్టేసాము. ఇప్పుడు ఇది మన డాన్స్ జడ. దీన్ని కూడా ఇలా ఫిక్స్ చేసేయాలి. ఈ జడకి పైన పిన్స్ ఉంటాయి. ఆ పైన పిన్స్ పెట్టేసిన తర్వాత ప్రతి చోట మనకి కొన్ని బ్లాక్ థ్రెడ్స్ ఉంటాయి. ఆ బ్లాక్ థ్రెడ్స్తో దాన్ని కట్టేయడమే. వాళ్ళు కూడా మనకి జడిస్తారు, దాంతో కాకుండా ఇవి కూడా బ్లాక్ థ్రెడ్స్ కట్టాలి. నెక్స్ట్ వచ్చింది ఏంటి, ఈ వైట్ పూలు. మనకి ఒక వైట్ పూలు, ఒక ఆరెంజ్ పూలు ఇస్తారండి. సో ఈ వైట్ పూలు బన్ను చుట్టూ కట్టండి. పైనకు వస్తుంది కదా, బన్ను పైనుంచి వైట్ ఫ్లవర్స్ కట్టాలి. అలాగే మనకు ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఆ ఆరెంజ్ ఫ్లవర్స్ కింద నుంచి కట్టాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కడుతున్నానో. మనం అసలు నేను ఏమీ చేయలేదు, 2 పిన్స్ పెట్టాను అంతే, అది నీట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ ఫ్లవర్స్ తీసుకోండి. పైనంతా వైట్ కట్టాం కదా, ఆరెంజ్ ఫ్లవర్స్ కింద నుంచి కడతాము. జడ కింద నుంచి పైకి కట్టండి. సో ఇందాక వైట్ ఏం చేసాము, బన్ను చుట్టూ కట్టాము. ఇప్పుడు ఆరెంజ్ ఫ్లవర్స్ జడ కింద నుంచి కట్టుతాము. అంతే అండి. ఇంకొక సెట్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి, అవి ఎలా అరేంజ్ చేయాలో కూడా చెప్తాను. సో ఇప్పుడు మీరు ఇంకో ఆరెంజ్ ఫ్లవర్స్ సెట్ ఇస్తాను. అది మనకి ఈ బన్ కింద ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో పెట్టాలన్నమాట. సో చూసారా ఇది ఎలా ఉందో చూడండి. మనం ఎక్కువ కష్టపడింది కూడా ఏం లేదు, ఊరికే పెట్టేశాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా అక్కడ సెట్ చేయాలి. దీన్ని కూడా అలా సెట్ చేసేయడం అంతే అండి. చూసారా ఎంత బాగుందో? నా దగ్గర బిళ్ళ కూడా ఉంది, జడ బిళ్ళ, అది పైన సెట్ చేసేసాను ఆ గ్యాప్లో. సో ఫైనల్గా ఇది మన జడ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.